ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమలవుతాయి. ఆ కాలానికి ఈ ఫలితాలు చెప్పడం జరిగింది. ముందుగా తెలియజేసేది ఏంటంటే, ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. దీన్నే పితృపక్షాలు అని చెప్పి అంటారు. పితృపక్షాల్లో ఈ మహాలయ పక్షాల్లో పెద్దవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. దివంగతులైనటువంటి మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయాలి. అదేవిధంగా వాళ్ళ పేరు మీద వస్త్రదానం, అన్నదానం, మీ శక్తి కొద్దీ దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. భోక్తలకి ఇచ్చి మీ యొక్క పితృదేవతల ఆశీస్సులు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. అనేక వేద కర్మలు కానివ్వండి, వైదిక కర్మలు కానివ్వండి, యజ్ఞయాగాది క్రతువులు కానివ్వండి, అనేక దానాలు కానివ్వండి, వీటన్నిటి వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అంతకు 4 రెట్లు ఫలితం పితృదేవతల్ని ఆరాధించి వాళ్ళని సంతృప్తిపరిస్తే మంచి జరుగుతుంది, వంశాభివృద్ధి బాగుంటుంది, ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఈ మధ్య కొంతమంది విత్తనవాదాలు పెట్టుకుంటున్నారు. మేము ఆల్రెడీ ఎప్పుడో గైలో పిండం పెట్టాం, ఇంకెవరికి పిండం పెట్టాల్సిన అవసరం లేదు, ఆ కార్యక్రమాలు మాకు వర్తించవు అనేటువంటి విషయాలు మహామేధావులైనట్టుగా చెప్తున్నారు. కాశీలో దండం, ప్రయాగలో ముండం, గయలో పిండం, ఇవి క్షేత్ర ధర్మాలు ఆచరించాలి. అంతేగాని గయలో పిండం పెట్టేశాం, ఈ జీవితాంతం మన ఎవరికి పిండాలు పెట్టాల్సిన అవసరం లేదు, మాకు ఆ సాంప్రదాయం లేదు అనేటువంటి మాట అది చెప్పదగిన విషయం కాదు. అది పూర్తిగా అబద్ధం. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొద్దిగా పుంజుకుంటున్నాయి. మానసికమైన ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలని మీ వాళ్ళకి మీరు ధైర్యం చెప్తారు. అన్ని కోణాల్లోనూ, అన్ని విషయాల పరంగానూ జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని కార్యక్రమాలని అమల్లో పెట్టగలుగుతారు. కొంత సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలకి పెట్టుబడి
ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ సహకారం వల్ల కొంత మేలు జరుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యవసాయ సంబంధమైన దాని అనుబంధ ఉత్పత్తులు కూడా లాభాలు నడుస్తాయి. ఇటు రైస్ మిల్లు కానివ్వండి, పప్పు మిల్లు కానివ్వండి, నూనె మిల్లు కానివ్వండి, అదేవిధంగా చక్కెర ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. పౌల్ట్రీ రంగం కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఆక్వా రంగం మాత్రం అంత అనుకూలంగా లేదు. వాతావరణ పరిస్థితుల వల్ల అనుకున్నటువంటి పురోగతిని సాధించలేకపోతారు. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, మరొక విధంగా కానివ్వండి కొంత చేయూత ఊరట లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీ దారికే వచ్చి మీ దారిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, సీమంతం వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు. ఇది మహాలయ పక్షాలు కాబట్టి ఆ కార్యక్రమాలు చేయరు. వాటిని ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి తేదీని ముహూర్తాన్ని మీరు నిశ్చయించుకోగలుగుతారు. అదే కోణంలో ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణాన్ని మీకు మానసికమైన సంతోషం కలిగే విధంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గట్టిగా దెబ్బతిట్టడం అనేది జరుగుతుంది. అసలు వ్యాపారాలు ఉన్నాయా, దివాలా తీశాయా అని అనిపించే విధంగా ఉంటుంది. కొట్టు షట్టర్ ఎత్తి ఎన్నాళ్ళైంది, షాపు తలుపు తీసి ఎన్నాళ్ళైంది అని మీకు మీరే ఆలోచన చేసుకొని బాధపడతారు. ఇది సామూహికంగా అందరికీ వచ్చినటువంటి నష్టం, మీ ఒక్కళ్ళకి వచ్చింది కాదు. కాబట్టి మీరు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ పూర్వపు రోజులు వచ్చే విధంగా కష్టపడితే అది సాధ్యమవుతుంది. మనోధైర్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. కనుక ప్రతి విషయంలో జాగ్రత్త చెప్పడానికి మీ హితులు, సన్నిహితులు, బంధువులు ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహం లభిస్తుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరబోతోందని తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. దైవికమైన పొడితోటి ధూపం వేయాలి. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ. ఈ రాశిలో జన్మించిన వారు కుబేర పాశుపత హోమం, ఈ రాశిలో జన్మించిన వారు కుబేర పాశుపత కంకణాన్ని ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి మరమ్మతులు చేయడానికి పూనుకుంటారు. వచ్చినటువంటి నష్టం, వ్యాపారపరంగా ఇబ్బందులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఇవి కొంత కలిసివేస్తాయి.
ఆకస్మికంగా వచ్చినటువంటి ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పిన ముందుగానే మీరు భావిస్తారు. మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆర్థికపరమైన పరిస్థితి అనుకూలంగా లేకపోతే చేయగలిగేది ఏమీ ఉండదు. చక్కగా నడుస్తున్న వ్యాపారానికి ఈ కరోనా మహమ్మారి అడ్డుపడుతుంది. ఇప్పుడే 10 రూపాయలు సంపాదించుకోబోతున్నాం అనేటువంటి ఉత్సాహం కలుగుతున్న వేళ ఈ కరోనా రావటం, మీ ఆశలు అంచనాలు తలకిందులు కావటం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి 90% వరకు ఈ ఫలితం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని విషయాలు, కొన్ని రంగాలు నష్టాల్లో తేల్తాయి. షేర్ మార్కెట్ వల్ల కూడా నష్టపోతారు. వ్యాపార వ్యవహారాల వల్ల కూడా నష్టపోతారు. కొంతమంది బంగారం మీద పెట్టుబడి పెట్టి అందులో కూడా నష్టపోతారు. అదేవిధంగా బ్యాంకు లోన్లు వస్తాయని చెప్పి మీరు ఆశిస్తారు. బ్యాంకు లోన్లు రానటువంటి పరిస్థితి, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఆత్మపరిశీలన చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. సహోదర సహోదరి వర్గానికి చేతనైనంత వరకు సహాయం చేస్తారు. మరి మీ పరిస్థితి వచ్చేటప్పటికీ ఏమాత్రం అనుకూలమైన వాతావరణం కలిగి ఉండరు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఉన్న వ్యాపారం కాకుండా వేరే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డుకాలం గోచరిస్తుంది. ఉద్యోగంలోంచి వెళ్ళిపోవటానిక వీల్లేదు. పోనీ పని చేద్దామంటే పని లేదు. పోనీ జీతం ఇస్తున్నారంటే జీతం ఇవ్వట్లేదు. అన్నిటికీ వేచి ఉందాం అని మాత్రమే పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు, అధికారులు చెప్తారు. వాళ్ళ పరిస్థితి వాస్తవంగానే ఉంది. మీరు చెప్పింది సరుకు అమ్ముడు పోవట్లేదు, షాపులే తీయటం లేదు, పంపించినటువంటి సరుకుకి సంబంధించిన పైకం ఇంకా చేతికి రాదు. అది వస్తే కానీ మీకు జీతాలు ఇవ్వడానికి కుదరదు. ఇవన్నీ ఆకలింపు చేసుకొని కష్టకాలంలో వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళటం ధర్మం కాదని చెప్పని మీరు వాళ్ళకి అండగా అలాగే ఉండిపోతారు. మంచో చెడు కలిసి వచ్చినప్పుడు అందరం అనుభవిద్దాం. ఈ సమయంలో మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే మార్కెట్లో మన గుడ్ విల్ దెబ్బతింటుంది అనేటువంటి భావన కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వివాహ శుభకార్యాలు ఘనంగా చేయటానికి శుభముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతోటి, లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయాలి. ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి. కాలభైరవ రూపుని ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మీరు ప్రస్తావించరు. మీరేదో ఇస్తారని చెప్పని
వాళ్ళు ప్రస్తావించరు. అది ఎలా ఉంటుంది? శుభకార్యాల విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని రకాల ఎంక్వైరీలన్నీ పూర్తయిన తర్వాత వివాహ విషయంలో మీ అంగీకారాన్ని తెలియజేస్తారు. బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనిపెడతారు. వాళ్ళ పేరు మీద ఎఫ్డీలు వేస్తారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడే వరకు మనం కొంత కష్టపడాలి అని మీరు భావిస్తారు. అదేవిధంగా మీరు చేయగలుగుతారు. మొండి పట్టుదలతోటి మీరు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. రావాల్సిన లాభాలు కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ అమౌంట్ కానివ్వండి, అంత పూర్తిగా చేతికి రాకపోయినా మొత్తం మీద పర్వాలేదని చెప్పని అనిపిస్తుంది. మనో ధైర్యాన్ని కలిగి ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మీరు ఇబ్బంది పడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి మీరు ఇష్టపడరు. ఎవరి తంటాలు వాళ్ళు పడతారు. మనం కష్టంలో ఉన్నామని చెబితే వాళ్ళు ఏమైనా ఆదుకుంటారా? ఉన్న పరుగు పోవడం తప్ప. అందుకని ఏ విధంగా ప్రవర్తించవచ్చు, కానీ మనసులో ఉన్న మాట నమ్మి ఎదుటి వాళ్ళకి చెప్పడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదని చెప్పని మీరు భావిస్తారు. ఏదైనా సరే ఆంతరంగికతో పంచుకోవాలి. కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. వీళ్ళని మించిన నమ్మకస్తులు ఎవరు బయట వాళ్ళు లేరు. ఈ సత్యాన్ని మీరు ఏనాడో గ్రహించారు. కనుకనే ఎదుటి వాళ్ళు మీ మీద దూకుడుగా రావడానికి అవకాశం లేకుండా పోయింది. సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. నిర్మాణ సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, పూర్తి చేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంత అనుకూలంగా లేవు. రుణం ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి రుణాలు ఎగ్గొట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా కోపాన్ని పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటారు. కోట్ల రూపాయల టర్నోవరు బ్యాంకు పాస్బుక్లో కనబడుతుంది. 10 లక్షల రూపాయలు లోన్ ఇవ్వనమంటే, హ్యాండ్ లోన్ ఇవ్వనమంటే, పర్సనల్ లోన్ ఇవ్వనమంటే 36 సార్లు తిప్పుకొని 37 సార్లు లేదని చెప్పన్నారు. ఈ బ్యాంకులో ఖాతా మానేయాలి, వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి. వీళ్ళకి నేనంటే ఏమిటో తెలియజేయాలి. నేను నా సఖ్యులు ఈ బ్యాంకును వదిలేస్తే వాళ్ళ జరిగేటువంటి ఇన్సల్ట్ ఏంటో, ఇబ్బంది ఏంటో, నష్టం ఏంటో తెలిసి వస్తుందని చెప్పని వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధపడతారు. వ్యవసాయ సంబంధం విషయాలు, పౌల్ట్రీ సంబంధం విషయాలు, నవధాన్యాలకు సంబంధించిన విషయాలు, అపరాల వ్యాపారం, నూనె వ్యాపారం, లోహాల వ్యాపారం, ఇవన్నీ కూడా కొద్దిపాటి లాభాలతో అలా అలా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ కూడాను తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, వాటిని అమలు చేయరు. అన్ని విషయాలు కూడాను జాగ్రత్తగా ఆలోచన చేసి పెద్దవాళ్ళకి చెప్పి మీరు వాటిని చేయగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను మానసికమైనటువంటి ధైర్యం చాలా ముఖ్యం అని చెప్పని గ్రహిస్తారు. సన్నిహితులకి ఉపకారం చేయాలని చెప్పని భావిస్తారు, అలా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములికా తైలంతోటి, లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.
అదేవిధంగా మహాపాశుపత కంకణాన్ని ధరించాలి, త్రిశూలతోటి ధూపం వేయాలి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తదుపరి ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. ఊహించినటువంటి కొన్ని పరిణామాలు ఆర్థికంగా లాభాల్ని చేకూరుస్తాయి. వ్యాపారం గొప్పగా జరగకపోయినా వచ్చినటువంటి దాంట్లో ఎక్కువ లాభాలు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మీరు చెల్లించాల్సిన అప్పులు, రా మెటీరియల్ తీసుకున్న తాలూకు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి, దానికోసం ఒత్తిడి ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా చీటీలు కట్టడం, ఫైనాన్స్ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో స్వతంత్ర నిర్ణయాల్ని చేయలేని పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకళ్ళ సలహా కావాలి, ఎవరో ఒకళ్ళ సహకారం కావాలి, దాంతోటే బండి ముందుకెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళి ఏమీ చేసేది లేదు అనేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. దీన్ని ప్రిస్టేజ్గా తీసుకోకుండా నలుగురితో కలిసి వెళ్ళి, నలుగురితో పాటు నారాయణ 10 మందితో పాటు గోవింద అన్నట్లుగా సానుకూలమైన అనుకూలమైన ఫలితాల్ని సాధించుకునే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళ స్నేహితులు అనేటువంటి సామెత మీ స్నేహితులు రుజువు చేయలేకపోయినా మీరు మాత్రం రుజువు చేస్తారు. కష్టకాలంలో చాలామందికి అండగా ఉండి మీ చేతులైన సహాయం చేసి నిజమైనటువంటి స్నేహితులని చెప్పి అనిపించుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి అపోహలు కూడా తొలగిపోతాయి. మీ మీద ఎందుకని ఇన్నాళ్ళు ద్వేషంగా ఉన్నామా అని చెప్పి చాలామంది ఇప్పుడు బాధపడతారు. మంచి మంచి విషయాలు నలుగురికి అందుబాటులోకి తీసుకొని వచ్చి టీమ్ స్పిరిట్ తోటి అందరం కష్టపడదాం, అందరం బాగుపడదాం అనే విషయాల్ని మీ స్థాయి నుంచి మీరు దిగొచ్చి అందరితో మాట్లాడి కలుపుకుపోవటం నిజంగా ఒక మానసికమైనటువంటి సంతోషకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి శోభగా నిలుస్తుంది. అసలు వ్యక్తులను ద్వేషించడం కంటే కూడాను ప్రేమించడంలో, అభిమానించడంలో, స్నేహాన్ని పెంచుకోవటంలో ఉన్నటువంటి సంతోషం ఎందులోనూ లేదని చెప్పి మీరు గ్రహిస్తారు. 100 మంది శత్రువుల్ని జయించిన మానసికమైనటువంటి సంతృప్తి కలగదు. ఒక స్నేహితుడిని ఏదో కోణంలో ఆదుకొని సంతృప్తి పరిస్తే అది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుందని మీరు భావిస్తారు. అదే కోణంలో విద్యా సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు మధ్యవర్తుల ప్రమేయంతో కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. మీ ఆంతర్యం ఎదుటి వాళ్ళకి తెలియదు, మీరు దూరంగా ఉంటారు. ఏదైనా పని జరగటం ప్రధానం, ఎక్కడ వివాదాలు లేకుండా ఉండటం ప్రధానం, అదే ముఖ్యమైంది అనేటువంటి దృక్పథంతో మీరు ఆలోచిస్తారు. ఇతరులు చెప్పినటువంటి అంశాలకి, మీరు చెప్పేటటువంటి విషయాలకి
ఏమాత్రం పోతనం ఉండదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉండే విధంగా, అందరికీ కూడాను సంతోషాన్ని పంచించే విధంగా మీ చర్యలు, మీ చేష్టలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్ని మెరుగుపరుచుకోగలుగుతారు. మీ పలుకుబడి ఉపయోగించి లోన్లు సాధించుకోగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి లైసెన్సులు, లీజులు, టెండర్లు ఇవన్నీ మీకు దక్కుతాయి. ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వ్యక్తులతోటి పరిచయం శ్రేయంగా మారుతుంది. తద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతామని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తైలంతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, మహాపాశుపత కక్కడాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా గుగ్గిలతోటి పొగ వేయండి. గృహంలోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా కూడా అంటదు. దాని జోరు దాని దగ్గరికి కూడా రాలేవు. ఇది చాలా స్పష్టంగా నిరూపితమైనటువంటి అంశం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి బంధువులతోనూ, స్నేహితులతోనూ నిష్కారణమైనటువంటి విరోధాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకపోయినా, అసలు మీరు దాని గురించి ఆలోచన చేయకపోయినా, చేసిన రాజకీయం అంతా మీరే చేశారని మీ మీద నింద వచ్చే అవకాశం ఉంది. ఎదుటివాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు సక్రమంగా లేవు కనుక మనం కలివిడిగా వారితో మాట్లాడితే లేనిపోయినటువంటి ఇబ్బందులు వస్తాయని మీ వరకు మీరు మౌనంగా ఉంటారు. దానివల్లనే ఈ రకమైన అనుమానాలు రావటం, ఇబ్బందులు రావటం, నిందలు రావటం, అపఖ్యాతి ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి. కష్టపడి నిజాలు నిరూపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తారు. మీ ప్రమేయం ఏమీ కూడా లేదని చెప్పని నిరూపించుకోగలుగుతారు. మీ మీద నిందలు వేసిన వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. మానసికమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. ఎవరు ఎలా పోయినా కానీ నాకే సంబంధం లేదు, నాది ఒంటరి జీవితం, నా భావాలు పద్ధతులు ఎవరికీ నచ్చవు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను, నా బతుకు నన్ను బతకనేయండి, మీ విషయాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కానీ ఆ రకమైన అగత్యం కానీ నాకు లేదు అని స్పష్టంగా చెప్తారు. శుభకార్యాల విషయంలో పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి ముహూర్తాల్ని యథాతథంగా అమలు చేయమని చెప్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడవద్దని, ఆర్థికంగా అన్ని విధాలుగా నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పని మీ వాళ్ళకి చెప్తారు. అదే కోణంలో వ్యాపారపరంగా వచ్చినటువంటి కొన్ని ప్రయోజనాలు చేతికందే పరిస్థితిగా గోచరించట్లేదు. పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికి కూడా కరోనాను అడ్డం పెట్టి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన డబ్బుల్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది. సరే,
ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే, శాశ్వతమైనటువంటి ఇబ్బందులు కావు. వీటిని ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతాము అనేటువంటి భావన మీలో కలుగుతుంది. అయితే అవకాశం వచ్చినప్పుడు మనిషి చచ్చిపోతున్నా కానీ ఏమాత్రం దయ లేకుండా పీనుగల మీద పైసలు ఏరుకునేటువంటి వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళ నా యొక్క జీవితంలో ఇలాంటి సంఘటనలు నేను ఎప్పుడు చూడలేదు. ఏదో వైద్యానికంటే డబ్బులు ఇస్తాం కానీ పీనుగలు ఎత్తుపోవటానికి లక్షల్లో కట్టాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదని చెప్పనుకుంటారు. మీ జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనల్ని ఈ వారం మీరు ఎదురు చూస్తారు. మానసికమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలి. ప్రపంచంలో మనిషికి మనసు తప్ప మరెవరు స్నేహితులు లేరని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతోటి, లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని చేతికి ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం బాగుంటుంది. మీ పలుకుబడి ఉపయోగించి తెచ్చుకున్నటువంటి లైసెన్సులు ఉపయోగపడతాయి. స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. వ్యాపారపరమైన నూతన అంశాలు కలిసి వస్తాయి. అదే కోణంలో మీ మేధస్సు మీకు ఉపయోగపడుతుంది. మీ తెలివితేటలు ఇన్నాళ్ళు ఇతరులకు ఉపయోగపడ్డాయి, ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. అదేవిధంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు వచ్చిన మార్పులు మానసికమైన సంతోషాన్ని దారితీస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, హాస్పిటల్స్కి కానివ్వండి, అనాథ శరణాలయాలకు కానివ్వండి, వీటికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితికి వచ్చేస్తోంది. నిధులు దుర్వినియోగం చేస్తారనేటువంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే అకౌంట్ బుక్స్ కనపడకుండా పోయే పరిస్థితికి వచ్చేస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ విషయంలో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటా అని చెప్పని చాలా తీవ్రంగా ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన వారు బ్యాంకులలో కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేటు లోన్లు తీసుకోవడానికి ఇష్టపడరు. అదే కోణంలో స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. దానికి సమీపంలోనే ఉన్నామని భావిస్తారు. శుభకార్యాల విషయంలో మీకున్న మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది. మీ మిత్రులు, మీ సన్నిహితులు మీ మేలు కోరి
మీ హితవు కోరి ఒక మంచి సంబంధాన్ని ఖరారు చేస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి రాజీ లేకుండా కష్టపడతారు, సంపాదిస్తారు, నలుగురికి పెడతారు, మీరు తింటారు. ఈ రకమైనటువంటి కార్యక్రమం, దానికి సంబంధించిన ప్లాను సిద్ధం చేసుకుంటారు. అది భగవద్ అనుగ్రహం పొందుతుంది, విజయవంతం అవుతుంది. ఈ రాష్ట్ర జన్మించేవారు అష్టములు కథలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. అదేవిధంగా సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించాలి. ఆరవళి కుంకుమతోటి, సిద్ధగంధతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. సంకటమైన పరిస్థితులను అధిగమించి విశేషమైన పలుకుబడిని ఉపయోగించి శ్రమపడి మీరు అనుకున్న ధనాన్ని సాధించగలుగుతారు. అయితే కోరుకున్న వ్యాపార వ్యవహారాలు, చేస్తున్న ఉద్యోగ విషయాలు, కెరీర్కి సంబంధించిన అంశాలు ఇవి సానుకూలంగానే ఉన్నాయి కొంతవరకు. వివాహ శుభకార్యాలు, దానికి సంబంధించినటువంటి ఖర్చులు, ఆ బాధ్యత మీ సన్నిహితులకి అప్పచెప్తారు. సమయం వచ్చినప్పుడు, నా చేతిలో వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి నేనేమి ఇవ్వలేను, నా మీద నమ్మకం ఉంటే ఈ శుభకార్యాన్ని జరిపించండి, మీరు జరిపించలేకపోతే ఈ శుభకార్యం వాయిదా పడ్డా నేనేం పెద్దగా బాధపడను, అయినప్పుడే అవుతుంది అనే దూరంలో మీరు మాట్లాడతారు. మీ మీద అతి నమ్మకంతో, మీకున్న గుడ్విల్ తోటి అలాంటి మాటలు మాట్లాడకూడదు, మేము వినకూడదు. ఎంత కసైనా సరే శుభకార్యాన్ని బ్రహ్మాండంగా జరిపిస్తామని చెప్పని మీ సన్నిహితులు మీకు వాగ్దానం చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కోర్టుకు వెళ్ళడమే ఒకటే శరణ్యం అని చెప్పని మీరు భావిస్తారు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఏదో విధంగా మీ పలుకుబడిని ఉపయోగించి పైకి తీసుకురాగలుగుతారు. వాళ్ళు నిర్దోషులు అని చెప్పని మీరు నిరూపించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. డాక్టర్లు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, సెల్ ఫోన్స్లో కానివ్వండి, చెప్తున్నటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఎంతో మంచిది. ప్రతి విషయాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఈ చెవిన విని ఈ చెవిన వదిలేసే పద్ధతి మానుకోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఇబ్బంది, ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులు సంతానం నడకపోవటం కొంతమంది విషయంలో బాధగా మారుతుంది. వాళ్ళలో పరివర్తన, మార్పు కోసం చాలా జాగ్రత్తగా మంచి పాఠం చెప్పి ఎదురు చూస్తారు. మంచి ఫలితాలు మీరు కోరుకుంటారు. నేను చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఇతరులకు చేసిన సహాయాలు ఇవన్నీ కూడా
నన్ను నా కుటుంబాన్ని కాపాడతాయని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో మీ వల్ల జరిగినటువంటి తప్పులు, పొరపాట్లు, మాట దూకుడు వల్ల ఇతరులు నష్టపోవటం, ఇలాంటివి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. ఆరవళి కుంకుమతోటి, సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించాలి. సిద్ధగంధాన్ని ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని చేతికి ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణమే గోచరిస్తోంది. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసి చోట ఉన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, అనేక రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు మీకు సహాయం చేయడానికి ఇష్టపడరు. మీకు కనిపించకుండా తిరుగుతుంటారు. మీరు ఫోన్ చేస్తే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు. ఏదో విధంగా ఈ గడ్డు కాలాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడాను ఒక మేరకు ఫలించే పరిస్థితి గోచరిస్తోంది. ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బులు, తిరిగి రావని చెప్పి భావించిన డబ్బులు వాళ్ళు పువ్వుల్లో పెట్టి మీకు ఆ డబ్బులు ఇస్తారు. మీ మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది. శుభకార్యాల విషయంలోనూ, అందుకు సంబంధించిన నిర్ణయాల విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. జీవిత భాగస్వామికి అప్పగించాలి అని మీ జీవిత భాగస్వామికి అప్పగిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా దాన్ని పాజిటివ్గానే మీరు తీసుకుంటారు. విమర్శలు వచ్చినా కానీ అందులో ఎంతవరకు నిజం అని చెప్పి ఆలోచిస్తారు. అలాంటి విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా మీరు చేయరు. వాక్కొని వాళ్ళే నోరు పూసుకుంటారులే అనేటువంటి పద్ధతులు మీరు ఆలోచిస్తారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఒక చేతితో ఎంత ఊపినా కానీ చప్పట్లు కావు, శబ్దం రాదు అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు మనసులో పెట్టుకొని శత్రువర్గాన్ని తెలివిగా తప్పుదోవ పట్టిస్తారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాళ్ళని గెలిపించుకోవడానికి, వాళ్ళకు ఒక స్థానం ఇప్పించుకోవడానికి, వాళ్ళకు ఒక పదవిని ఇప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యాపార సంబంధాల విషయాలు సానుకూలపడే విధంగా గోచరిస్తున్నాయి. ఇతరుల ప్రమేయం లేకుండా మీకు మీరుగా కొన్ని ముఖ్యమైన విషయాల్ని టేకప్ చేసి వాటిని ఫలించే విధంగా మీరు కష్టపడతారు. సంతాన సంబంధ విషయాల్లో వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి సలహాలు, మంచి మాటలు చెవికి ఎక్కట్లేదని మీ మనోవేదనగా భావిస్తారు. మంచి కాలం రాకపోతుందా, వీళ్ళలో మంచి మార్పులు రాకపోతాయా అనేటువంటి కోణంలో ఆలోచిస్తారు. ప్రస్తుతం ఉన్న సమస్యని సమస్యగా భావించరు. ఎదురు చూద్దాం
ఎప్పటికైనా అనుకూలమైన స్థితి రాకపోతుందా అనేటువంటి ధోరణి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తేలతోటి లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో ఆరావళి కుంకుమతోటి సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఇక ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి వివాదాస్పదమైన అంశాలు సానుకూలపడతాయి. మీరు అనుకున్న విధంగా లబ్ధి పొందగలుగుతారు. శత్రువర్గాన్ని కోర్టులో ఓడించగలుగుతారు. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. స్థిరాస్తులు అమ్ముదామని చెప్పి యోచన చేస్తారు. వాటిని నమ్మి వేరే చోట మనం డెవలప్ చేసుకుందామని చెప్పని భావిస్తారు. కానీ వాటిని నమ్మటం దేనికి, వేరే చోట డెవలప్ చేయటం ఎందుకు? అభివృద్ధి చెందిన దాన్ని అలాగే ఉంచితే పోతుంది కదా. ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు దేనికని ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడటం, మీరు కూడా నిజమేనని చెప్పని ఆ పద్ధతుల్ని గమనించి మీ ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఏలినా శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర బాస్మత హోమం చేయించాలి. ఇవేమీ చేయించలేని వారు కాలభైరవ రూపుని మెళ్ళ వేసుకోండి. ప్రతిరోజు కూడాను దశరథ కృత శనిస్తోత్రాన్ని పఠించండి. వ్యాపారపరమైన విషయాల్లో ప్రభుత్వ సహకారం, ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతుల్లో అందరూ నడుచుకొని మీకు అండగా ఉంటారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దేవుణ్ణి తలుచుకుంటారు. ప్రతి సమస్యని కూడాను పరిష్కరించమని దైవాన్ని ఆశ్రయిస్తారు. దిక్కుమాలినటువంటి కరోనా వల్ల చాలా నష్టపోయాం. 10 సంవత్సరాల జీవితం వెనక్కిపోయింది అని భావిస్తారు. ఇప్పటికైనా ఈ కరోనా కష్టాలు తీరి ఒక దారిన ఒక బాటలో వెళ్ళాలి అని కష్టపడతారు. అదేవిధంగా మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు తిరిగి మీకు అండగా ఉంటారు. కొద్ది గొప్ప సహాయం చేస్తారు. ఇంకా ధర్మం అక్కడక్కడ నిలిచి ఉందా, ధర్మం ఒంటికాల మీదైనా నడుస్తుందా అనేటువంటి భావన సంతోషానికి కారణమవుతుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఉడతా భక్తిగా కొంతమంది చేసేటువంటి సహాయ సహకారాలు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి.
స్వగృహ నిర్మాణం అనేటువంటి స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములికా తేలతోటి లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. అదేవిధంగా సిద్ధగంధంతో ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించేవారు కుబేర కంకణాన్ని ధరించాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి పేరు ప్రతిష్టలు రావాల్సింది పోయి వ్యతిరేకమైనటువంటి ప్రచారం వల్ల చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రకమైనటువంటి దుర్నిమిత్తమైన శత్రువుల గురించి, దుష్టశక్తుల గురించి మానసికంగా వైషమ్యం పెంచుకున్న వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావటం చెప్పదగినటువంటి సూచన. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, మనం ఏమీ చేయనవసరం లేదని మీరు భావిస్తారు. అదేవిధంగా కాస్త ఆలస్యంగా వాస్తవాలు బయటకు వస్తాయి. వివాహాది శుభకార్యాలు, అందుకు సంబంధించిన ఇతరత్ర విషయాల్లో శుభకార్యాలకు సంబంధించి ఎదుటివాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాస్తవాలకి పొంతం లేకుండా ఉంటుంది. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్తారు. మీరేమన్నా దాని గురించి పరిశీలన చేసుకొని పరిశోధన చేసి ఎంక్వైరీ చేసి అబ్బాయి అమెరికాలో కాదు ఆమదాల వస్తులో ఉన్నాడని తెలుసుకుంటారు. ఈ రకమైన అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పిల్ల గొంతు బిసుతారని అలాంటి సంబంధాలు పక్కన పెట్టి మీకన్నీ తెలిసిన చోట సంబంధం ఇచ్చుకోవడం మంచిదని చెప్పని మీకు మీరుగా భావిస్తారు. అదే నిర్ణయం అమలు చేస్తారు. ఏది ఏమైనా ఈ శుభకార్యాల విషయం ఒక కొలికి వస్తుంది. పెద్దలకు సంబంధించి పెట్టుకోటాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంతర్పణలు, మోయిన్లు ఇవి ఇస్తారు. అదేవిధంగా గోసేవ చేసుకోగలుగుతారు. మనస్సంతోషం కలిగి ఉంటారు. ఆర్థికపరమైన నిబంధనలు గోచరిస్తున్నా, సంకటమైన పరిస్థితి ఉన్నా మీకు వీలైనంతలో మంచి ఫలితాలు సాధించడానికి, అంతో ఇంతో పుణ్యం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మళ్ళా ఇస్తారనేటువంటి ఆశతో మీరు ఉంటారు. అలాంటి ఆశలు ఇవి పెట్టుకోవద్దు. రూపాయికి ఒక పావలా చేతికి వస్తుంది, అంతమించి వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు సరికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర బాస్పద హోమం చేయించాలి. ఇవేవి చేయలేని వాళ్ళు కాలభర రూపు మెడలో వేసుకోండి. మిగిలినటువంటి రాశులకు ఏలినాటి శని నడవటం వేరు, మకర రాశి వారికి ఏలినాటి శని నడవటం వేరు. మకర రాశి శని జన్మరాశి, సొంత రాశి కాబట్టి ఏలినాటి శని ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో వ్యతిరేకంగా ఉండవు. ఏదో నామమాత్రమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఈ
రాశిలో జన్మించిన వారు అష్టములుగా తైలంతోటి లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం, ఆరావళి కుంకుమతోటి సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారు కాలభైరవ రూపుని మెడలో వేసుకోవాలి. శక్తి కంకణాన్ని ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆహార వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా వివాదాస్పదమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన పంపకాలు, దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైన లావాదేవీల్లో కొత్త ఇబ్బందికరమైన పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. వాటిని ఏదో విధంగా అధిగమించడానికి వివిధ రకాల ఉపాయాలను ఆలోచిస్తారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఏదో రకమైన ఉపాయాన్ని ఆలోచన చేస్తారు. గడిచిన 6 నెలలుగా సంపాదన లేకపోవటం, వ్యాపారం జరగకపోవటం, కట్టవలసిన ఇంటద్దెలు, షాప్ అద్దెలు కట్టలేకపోవటం, ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవటం, వాళ్ళలో సగం మందిని పంపించేయటం, మిగిలిన సగం మందికి సగం జీతం ఇవ్వటం. ఎందుకంటే మొత్తం పోతే మళ్ళీ పనిచేసేవాడు ఎవడు ఉండడు. పోనీ ఇప్పుడు ఏమైనా పని చేయిద్దామంటే ఇప్పుడు వచ్చిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మార్కెట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. మార్కెట్లో స్టాక్ ఫుల్గా ఉంది, సేల్స్ నిల్లు. మీకు రా మెటీరియల్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా గట్టిగా ప్రెజర్ చేస్తారు డబ్బుల కోసం. మీకు రావాల్సినటువంటి పైకం ఏదైతే ఉందో మార్కెట్లో సరుకు పెట్టేది అది చేతికి రాదు. వాళ్ళ బాధలు వాళ్ళవి. షాపు తెరిచి కస్టమర్స్ వచ్చి ఎవరైనా కొంటే వాళ్ళు డబ్బులు మీకు ఇవ్వగలుగుతారు, లేకపోతే వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు. అదేవిధంగా భూమి సంబంధమైన వివాదాలు మీకు సానుకూల పడతాయి. విక్రయించాలనుకున్న భూమిని మంచి ధరకే విక్రయించగలుగుతారు. మధ్యవర్తులు చేస్తున్నటువంటి తమాషాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అరికట్టగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. మంచి సంబంధాలు రావటం, కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకోవటం మీ యొక్క సంతోషానికి కారణమవుతుంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం చేతికి అందుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సగం తీరతాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, కెరియర్ పరంగా, విదేశీయాల ప్రయాణాల పరంగా, విదేశాల్లో స్టాంపింగ్ పర్పస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడాను ప్రస్తుతం ఏదో ఇబ్బందులు ఉన్నా కానీ మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ కరోనా దిక్కుమాలని ఒక వ్యక్తికి వచ్చింది కాదు, ఒక వ్యవస్థకు వచ్చింది కాదు, ఇది ప్రపంచం మొత్తానికి వచ్చింది. దీని గురించి మీరు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకందరికీ తెలిసే ఉంటుంది. పంచాంగంలోను ములుగు.com వారఫలాల్లో కూడాను ఒక 1.5 year ముందే చెప్పాను, నూతన వైరస్ వస్తుంది, ప్రపంచాన్ని వణికిస్తుంది అని.
ఆ పంచాంగాలు వెబ్సైట్లోనే ఉన్నాయి, మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అదేవిధంగా నూతన వ్యాపార సంబంధాల విషయాలు ప్రారంభించాలని చెప్పి మీరు భావిస్తారు, వాటిని ప్రారంభిస్తారు. ముఖ్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అందులో భాగస్వాములుగా చేస్తారు. స్పీడ్గా వెళ్తున్నటువంటి ట్రైన్కి సైకిల్ మీద వెళ్తూ చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది? ఆ ట్రైన్ అంత స్పీడ్గా పోతుంది, ఈ సైకిల్ కూడా అంతే స్పీడ్గా పోతుంది. అందుకని అధికారంలో ఉన్నవాడిని ఎప్పుడైతే మీరు పార్ట్నర్గా పెట్టుకున్నారో అన్ని రకాలైనటువంటి పర్మిషన్లు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్ని లాభాలే లాభాలు, అన్నీ మంచి చెగురాలి. మీ యొక్క వ్యూహం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప అందరికీ కూడాను నచ్చుతుంది. ఏదో విధంగా కష్టమైనటువంటి ఈ కాలాన్ని అధిగమించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ఆ రకమైన శుభ శకునాలు గోచరిస్తున్నాయి ఈ వారం. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి, సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించాలి. శక్తి కంకణాన్ని చేతికి వేసుకోవాలి. మెళ్ళో ఇంద్రాణి రూపు ధరించాలి. ఏలినాశి నడుస్తోంది. పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి వ్యాపార వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయి. ఆశతోటి మీరు చేసే కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతకుమించి మిమ్మల్ని ఎంతో అభిమానంతో, ప్రేమతో చూసుకునే వ్యక్తుల యొక్క అండదండలు మీ మనస్సంతోషానికి కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులకి పులి స్టాప్ పడుతుంది. ఈ ఎంతో ఇంతో సంపాదన 5, 10, 20 అనేది కాదు. ఎంతో కొంత సంపాదన, మంచి రోజులు, వృత్తి, ఉద్యోగం ప్రారంభమవుతాయి. చాలా విషయాల్లో చాలామందిని విమర్శించిన మీరు సొంత వాళ్ళని విమర్శించకుండా సమర్థించారనేటువంటి ఒక అపప్రత మీ మీద రావచ్చు. నా పరిశీలన మేరకు వచ్చిన విషయాల గురించి నేను మాట్లాడాను. ఇంకోటి సంబంధించిన విషయాల్లో విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. నా వాళ్ళని నేను సమర్థించుకుంటాను. నా వాళ్ళని నేను సమర్థించకపోతే బయట వాళ్ళు సమర్థిస్తారా? ఎవరైనా వాళ్ళకు రూపాయి ఇస్తారా? వాళ్ళని నిలబెడతారా? లేదు కదా. అందుకని నా వాళ్ళని నేనే చూసుకోవాలి. వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా నా బాధ్యత నాది అని గట్టిగా చెప్పి ఎదుటి వాళ్ళని నోరుమోయిస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ అండదండగా ఉండే వ్యక్తులు ఉంటారు. సమిష్టి కృషితోటి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని విధాలుగా కూసుకున్నా మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని సాధించాలని చెప్పని అనుకుంటారు. చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులకి, జీవిత భాగస్వామికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్యాలు నడిపించే బాధ్యత కూడా వాళ్ళకే అప్పగిస్తారు. వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. మన సంతోషాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో మిమ్మల్ని ఒకప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి కాలబేరానికి వస్తారు. వాళ్ళని దయచేసి వాళ్ళ తోచిన సహాయం చేయగలుగుతారు. అదే కోణంలో సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వాళ్ళకు ఒక ఆసరా లభిస్తుంది. ఏమీ దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, హాస్పిటల్స్కి, అనాథాశ్రమాలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి
దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఆరావళి కుంకుమతోటి సిద్ధగతతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి. చేతికొక శక్తి కంకణాన్ని ధరించాలి. మెడలో ఇంద్రాణి రూపు ధరించాలి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం శృతిమిచ్చి రాగాన పడే పరిస్థితి గోచరిస్తోంది. గ్రహగతులు అలా సూచిస్తున్నాయి.